హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఎవరైతే ఏపీ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా అడుగుతుంది ఏంటంటే, సార్ అసలు ఈ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఏదైతే ఉందో అసలు ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించి క్లియర్ కట్ గా ఒక వీడియో అయితే చేయండి అని చెప్పి చాలా మంది అయితే అడగడం జరిగింది. సో ఎవరైతే ఎంసెట్ రాశారో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి. అండ్ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. చూసినట్టయితే మీకు క్లియర్ కట్ గా అంతా అర్థం అవుతుంది. సో ముందుగా అసలు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ కి మనం వెళ్ళినట్టయితే, ఏదైతే మన ఎంసెట్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ ఉన్నదో అఫీషియల్ వెబ్సైట్ లోకి మనం వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏదైతే ఓటీపీ వచ్చిందో ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి విండో ఉందో అదైతే ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ విండో ఏదైతే ఉందో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ఏదైతే కనిపిస్తుందో ఆల్ అంటే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజీలు అన్ని వచ్చేస్తాయి. లేదు పర్టికులర్ గా నాకు కొన్ని డిస్ట్రిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు డిస్ట్రిక్ట్స్ కావాలంటే ఆ రెండే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వైజాగ్, విజయనగరం అంటే అవే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్స్ అండర్ లో ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల లిస్ట్ అంతా కూడా ఇటువైపు మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో కనిపించేటప్పుడు ఏమవుతుందంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మీరు చూసారా, ఈ విధంగా మనకు వస్తుంది. సో మీ డిస్ట్రిక్ట్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్లస్ మార్క్ ఏదైతే ఉందో మీరు క్లిక్ చేసినట్టయితే ఈ కాలేజ్ తాలూకా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాలేజ్ లోని మీకు ఏదైతే బ్రాంచ్ ఉన్నదో ఆ బ్రాంచ్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఇక్కడ ప్లస్ చేయగానే అది ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ అలా నెక్స్ట్ అది మళ్ళీ ప్లస్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఏదైతే మనం ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ఇవి ఎన్నన్నా సరే యాడ్ చేసుకోవచ్చు అండి, అన్లిమిటెడ్, మీ ఇష్టము. ఓకేనా? సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ చేసిన వెంటనే మీకు ఏంటంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేవ్, ఫ్రీజ్ అని రెండు ఉంటాయి. సేవ్ అని మీరు చేసుకున్నట్టయితే ఎన్నిసార్లన్నా మీరు మార్చుకోవచ్చు. బట్ ఫ్రీజ్ అని చేశారంటే మీకు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో లాక్ అయిపోతాయి అనమాట. మళ్ళీ దీన్ని ఎటువంటి చేంజెస్ చేయడానికి కుదరదు. సో మీరు ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఫ్రీజ్ అయితే చేసుకోవద్దు. ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారో ఇవి కన్ఫర్మ్, ఇంక నేను ఇందులో మార్చేదే లేదు, పర్ఫెక్ట్ గా ఉన్నాయనుకుంటేనే ఫ్రీజ్ చేసుకోండి, కానీ లేదంటే కేవలం సేవ్ మాత్రమే చేసుకోండి. సో తర్వాత ఒకవేళ మీరు ఏదన్నా అటు ఇటు మీరు మార్చుకోవాలనుకున్నా సరే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి అండి. సో ఆప్షన్స్ సేవ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుందండి, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఒకవేళ మరి ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఫ్రీజ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టారో ఎప్పుడైతే మీరు ఫ్రీజ్ చేశారో ఫ్రీజ్ చేసినట్టు మీకు ఎలా కనిపిస్తుంది, ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్, candidates cannot add or modify the options or change the order of sequence, do you want to proceed అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరు ఓకే కొట్టేసారా ఇమీడియట్ గా ఫ్రీజ్ అయిపోతుందండి, తర్వాత ఎటువంటి చేంజెస్ కూడా చేయడానికి కుదరదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మీరు ఆప్షన్స్ పెడతారో పెట్టిన తర్వాత సేవ్ మాత్రమే చేసుకోండి, ఫ్రీజ్ అనేది చేయొద్దు. ఇందులో ఎటువంటి చేంజ్ నేను చేయను, ఇంక ఇది పక్కా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే అప్పుడు ఫ్రీజ్ ప్రెస్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అడిగేది, సార్ ఏవైతే మేము ఆప్షన్స్ పెట్టామో ఆ ఆప్షన్స్ అనేవి మనం చూసుకోవడానికి కుదురుద్దా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఇక్కడ మీరు చూడొచ్చు, ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టారో ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ ఫామ్ మీరు చెక్ చేయొచ్చు అనమాట, వ్యూ చేయొచ్చు. సో మీకు ఏ విధంగా కనిపిస్తుంది వెబ్ ఆప్షన్ ఫామ్. సో ఇందులో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ ఇచ్చారు, ఏ కాలేజ్ ఇచ్చారు, దాని తాలూకా డీటెయిల్స్, అండ్ అలాగే సెకండ్ ఏం ఇచ్చారు, థర్డ్ ఏం ఇచ్చారు, మొత్తం లిస్ట్ అవుట్ అంతా కనిపిస్తుంది అనమాట. ఓకే? ఒకవేళ ఇది చూసినప్పుడు మీకు ఏమన్నా మళ్ళీ చేంజెస్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు సేవ్ చేసినట్టయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చేంజెస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఏదైతే మీరు ఫైనల్ గా ఏదైతే లాస్ట్ గా మీరు ఏదైతే లాస్ట్ చేంజ్ ఆప్షన్ ఫామ్ ఉందో దాంతో ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా సీట్ అలాట్మెంట్ వైజ్ ఏమన్నా మీకు క్వైరీస్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఈ ఆప్షన్ ఫామ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనడానికి ఒకే ఒక ప్రూఫ్ ఈ వెబ్ ఆప్షన్ ఫామే. ఓకేనా? సో ఈ ఫామ్ ది ఒక ప్రింట్అవుట్ కనుక తీసుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఫ్యూచర్ లో కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ ఏంటి అని. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, ఇన్ బ్రీఫ్ రిపీట్ చేస్తున్నాను. సో ఏదైతే మనకి వెబ్సైట్ ఉన్నదో అఫీషియల్ వెబ్సైట్ లోకి ఎంటర్ అవగానే మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది.
ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇలాగా వెబ్ ఆప్షన్ సెలెక్షన్ ఏదైతే విండో ఉందో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మీరు ఏవైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజీలు మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తాయి. సో ఆ డిస్ప్లేలోని మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ మీరు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ప్లస్ చేసుకుని వెళ్ళినట్టయితే ఒక్కొక్కటి కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మీకు యాడ్ అయినవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకవేళ సేవ్ చేసినట్టయితే తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి అవుతుంది. అదే ఒకవేళ ఫ్రీజ్ చేసినట్టయితే ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి కుదరదు అనమాట. మొత్తం ఆప్షన్స్ అన్ని కూడా లాక్ అయిపోతాయి. అండ్ మీరు సేవ్ చేసిన ఫ్రీజ్ చేసిన తర్వాత ఏదైతే మీకు వెబ్ ఆప్షన్ ఫామ్ వస్తుందో ఈ విధంగా ఉంటుందో వెబ్ ఆప్షన్ ఫామ్. సో ఇందులో మీరు ఏమేమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి మొత్తం లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట సీక్వెన్స్ లోని. సో దీంతో ప్రింట్అవుట్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఫ్యూచర్ లో చాలా వరకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్ ఎంట్రీ గురించి డౌట్స్ అడిగారో వాళ్ళందరి డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.